అనండి, వారు వేదిక ఉన్నప్పుడు వారు అంటారు, మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనవచ్చు మేము. ఎందుకంటే అవి బయట అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం పరిధిలోనే మాట్లాడాలి. టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఎటు పోతుంది, రాంగ్ సంకేతాలు పోతాయి. దయచేసి నేనేమి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్. జస్ట్ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ I want to advise both the sides. So, Adhyakshana, subject కొనసాగిస్తాను. ముందుగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఈ హోమ్ అనేది చాలా కీలకమైంది. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య పైన వారు చాలా క్రియాశీల పాత్ర, నిర్మాణాత్మకమైన పాత్ర వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం. మనం సినిమాలో చూస్తూ ఉంటాం అధ్యక్ష. ప్రజల్లో బాగా పేరు సంపాదించుకునేటువంటి హీరోయిక్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి ఆఫీసర్లను చూస్తాం. పొలిటికల్ లీడర్స్తోనో లేకపోతే మాఫియాలతోనో కొలైడ్ అయ్యి వేరే పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తాం అధ్యక్ష. ఇక్కడ మన వ్యవస్థే, పోలీస్ వ్యవస్థే, ఇది బ్రిటిష్ వారు మనకు ప్రసాదించినటువంటి సిస్టమ్. ఐపీసీ పేరు మార్చొచ్చు, దానికి ఏదో మన సంస్కృత పదం హిందీ పదం కలిసి వచ్చేట్టుగా భారత న్యాయ సంహిత అని ఏదో అటువంటి పేర్లు పెట్టారు. కానీ లోతుల్లోకి వెళ్ళి సిస్టమ్ మార్చలేదు అధ్యక్ష. ఈనాటికి కూడా పోలీస్ అంటే భయం లేకుండా నిర్భయంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ కాదనేది నా అభిప్రాయం. ఒక సామాన్యుడు, పేదవాడు, ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక అనాథో, ఒక మహిళో వెళ్ళి ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ సమక్షంలో కూర్చుని నా బాధ ఇదే అని చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అది రావాలి, మారాలి. మార్చడానికి అవసరమైన తగు సంస్కరణ ఏమిటో చేయవలసిన అవసరం మన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మధ్యలో అసలు ఏమి ప్రయత్నాలు చేయలేదని కాదు, వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చాలట్లేదు. ఆ ప్రయత్నాల వరకే ఉంటున్నాయి. ఆచరణలోకి వచ్చేసరికి పోలీసింగ్ అనేది ఇది సామాన్యుడిది కాదు అనేది అర్థమైంది అధ్యక్ష. నో కామన్ మ్యాన్ ఫీల్స్ దట్ పోలీసింగ్ అండ్ పోలీస్ సిస్టమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ హిజ్ డిస్ట్రెస్. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందని నోబడీ విల్ ఫీల్ దట్, నోబడీ విల్ రిపోజ్ హిజ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సార్, దీనికి ఎట్లా మార్చాలో వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ చెప్తాడు, ఏ పర్సన్ whose mind is not free, though he may not be in chains, is a slave, not a free man. ఆయనకి సంఖ్యలు లేకపోయినా సరే, ఎవరి మనసు అయితే స్వేచ్ఛగా ఉండదో అతను ఓ బానిస లాంటి వాడే, స్వేచ్ఛాజీవి కాదు అని అంబేద్కర్ చెప్తాడు అధ్యక్ష. ఆర్టికల్ 19(1) of the Constitution guarantees fundamental right to freedom of speech and express to all the citizens. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ప్రసాదించింది అధ్యక్ష. అదేవిధంగా మావో జేటింగ్ అంటాడు, సరే భావాలు వేరైనా సరే 1000 భావాలు వికసించని అని మావో జేటింగ్ అంటాడు. ఇవాళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఫ్రీగా మాట్లాడేటువంటి అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఇది ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దాన్ని మళ్ళా ఆ స్థితికి మనం ఎప్పుడు తీసుకెళ్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ చెప్తాడు, అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు పైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం అని. అది లేదు అధ్యక్ష. అది నేరస్తుల వల్ల కానివ్వండి, నేరస్తుల్ని నియంత్రించవలసినటువంటి పోలీసు వైఫల్యం కానివ్వండి,
I'm not confining to this government or to this police department. So I've been referring since the inception of the police system itself. అందుకని దీన్ని ఎక్కడుందో దాన్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో మనం ఒకసారి ప్రపంచంలో ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడెక్కడ ఉందని ఒకసారి ఆలోచన చేస్తే నేను చదివిన దాని ప్రకారంగా స్కాండినేవియన్ కంట్రీస్, నిన్న ఎడ్యుకేషన్ కూడా అక్కడే అధ్యక్ష, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, న్యూజిలాండ్ ఇటువంటి దేశాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. అందులో మంచి ఏమైనా ఉంటే స్టడీ చేద్దాం. ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఈ వ్యవస్థలో పోలీస్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇవాళ పోలీసు వ్యవస్థలో ఇంటర్నల్గా కూడా ఓ బానిసత్వం ఉంటుంది. ఆర్టిజన్లు అంటారు. కింద ఉన్నటువంటి పోలీసులు పెద్దవాళ్ళకు బానిసలా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళకు బానిసలా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకెవరికో బానిసలుగా పనిచేయాలి. వాళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వాళ్ళు డ్యూటీగా చేయట్లేదు అధ్యక్ష. ఎక్కడో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఆ సిస్టమ్ తీసేయాలి. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటారు. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటే ఏంటది అధ్యక్ష? అడ్డగోలుగా చంపటాన్ని ఆక్సిలరీ ప్రమోషన్స్ ఇస్తారా? ఎన్కౌంటర్ల పేరుతో అడ్డగోలుగా చంపితే ఆయన్ని నువ్వు హీరో అని చెప్పి ఆయనకి ఏకంగా ఐపీఎస్ కన్ఫర్ చేస్తారు, లేకపోతే ఇంకెక్కడో స్థాయి ఇస్తారు. అసలు ఇంకా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఎలా ప్రభుత్వం మెప్పు పొందాలి, ఏ విధంగా అడ్డగోలు పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ ఆ సిస్టమ్ మారాలి. ఆ విధంగా మారని వ్యవస్థ ఉంటే అది చాలా ఇబ్బందిదాయకమైంది. దాన్ని మార్చడానికి ఏం చేస్తారో ఇది ఇవాళ జరిగేటువంటి డిస్కషన్స్ మరెన్నో జరగాలి. వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జైళ్ళలో ఉన్న వాళ్ళు బయటికి రానిరు అధ్యక్ష. జైళ్ళలో కనీస సౌకర్యాలు తక్కువే, మాట్లాడలేరు, ధైర్యం చేయలేరు. అక్కడ ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారు? అప్పటికే వాళ్ళు నేరస్తులు. మళ్ళీ ఏం గొడవ జరిగితే మళ్ళీ కేసులు పెడతారో, బయటికే రానిరని భయం. ఎప్పుడైనా మేము కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళాం అధ్యక్ష. నెల రెండు నెలలు ఉన్నాం. అప్పుడప్పుడు మేము ఆందోళన చేసేవాళ్ళం. మేమంటే మళ్ళీ వెళ్తామనేటువంటిది. కానీ యావజ్జీవ శిక్షలు పడ్డ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు అప్పటికే సగం వాళ్ళు జీవితం అయిపోయి ఉంటుంది మానసికంగా. అటువంటి వాళ్ళకి కనీసం సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని బయటకు రాకుండా ఏదో పేరుతో అడ్డం వేసేటువంటి పరిస్థితి. ఇంతకుముందు గవర్నర్లో, ముఖ్యమంత్రులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని బయటకు వచ్చే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడైతే నాకు తెలిసి ఏదో పేరుతో లేట్ అవుతా ఉంది. దానికి నేను ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ సీఎం ఆర్ సంబడి హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. పోలీసుల రికమెండేషన్సే మెయిన్. ప్రధానంగా పోలీసులు వాళ్ళు వద్దు, బయటికి రావద్దు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ మాటే అంటున్నారు. ఇది మారాలి. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే పోలీసు విధానం ఎలా ఉండాలి అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య ఒక అతను నా దగ్గరికి వచ్చాడు అధ్యక్ష. అతను నాగార్జున అనే పేరు ఏదో ఉంది. అతను పాపం ఏదో ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ అట్ ద స్పర్ ఆఫ్ మూమెంట్ ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మర్డర్ కేస్. సో హీ సఫర్డ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 14 years అండ్ legally he got bail order also, he release order also, but he is not being allowed to come out. అది దాన్ని కూడా ఇటువంటి ఆ విధంగా ఉంటే నేరస్తుడు మరింత నేరాలకు పాల్పడతాడు తప్పితే సత్ప్రవర్తనకి అవకాశం ఉండదు అధ్యక్ష. అతని పేరు నాగరాజు, మిస్టర్ నాగరాజు నల్లూరి. అది నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రికమెండ్ చేశారు. వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు అధ్యక్ష. ఈ విధంగా ఈ సిస్టమ్ని మార్చడానికి మరింతగా కృషి చేయవలసిన బాధ్యతని మీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతూ కొన్ని అంశాలకు సంబంధించి చెప్తాను. ఒకటి, వితిన్ ద పోలీస్ సిస్టంలో కూడా మార్పు రావాలి. తర్వాత వాళ్ళకి
షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి అధ్యక్ష. పోలీసులు అన్యాయంగా షిఫ్ట్ సిస్టమ్ లేకపోవటం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ, కెపాసిటీస్, క్యాపబిలిటీస్ అన్నీ కూడా లూజ్ అవుతున్నారు అధ్యక్ష. అదొక యాంత్రిక లోకం. పోలీసు ఉద్యోగం అంటే ముందు క్రేజ్ ఉండేది, ఆ తర్వాత ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా ఓ బానిసలాగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ అవకాశం ఉంటే చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులను తీసుకుందాం. ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి నిలబడాలి అధ్యక్ష. తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, కూర్చోవడానికి కూడా సిస్టమ్ ఉంటుంది. పోయినసారి సభలో నేను ఆ అంశాన్ని కూడా రైజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు దానిపైన మంచి ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోలీసులకు సంబంధించినటువంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల పైన కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నాను. పోడు భూములు సంబంధించిన వాళ్ళపైన కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎత్తివేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ మల్టీ జోన్ సిస్టంలో వల్ల వరంగల్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు 1989, 91, 95 వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఆలస్యం అవుతున్నాయని చెప్పి అందరినీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అది కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి ఇంకా